అంతర్జాతీయ మహిళల దినోత్సవానికి వచ్చేసిన మహిళలు, టైం లేదని నా కోసం ఇంతసేపు కేటాయించినందుకు ముందుగా వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదములు. విజేత మేడం గారికి అసలు నాకు టైం లేదండి అన్నది ఇప్పటి వరకు నాకు వెళ్ళిపోతా అనే మాట రాలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు మన శ్రీనివాస్ గారు ప్రెస్ క్లబ్లో ఇలాగా మహిళా దినోత్సవం జరుపుతున్నాం మేడం అని చెప్పగానే, యాక్చువల్లీ మార్నింగ్ చెప్పారు, నేను ఇందాకే అది చూసుకున్నాను. మన పొంగులేటి గారి ఆఫీస్లో ప్రోగ్రామ్ అయితే అక్కడ కొంచెం లేట్ అయింది, కానీ నా ప్రాణం మొత్తం ఇక్కడే ఉంది. ఎందుకంటే మీడియా మిత్రులు, ప్రెస్ అంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఏంటి, నేను లేను. నన్ను ఒక ఆడపిల్లగా, వాళ్ళ ఇంటి ఆడపిల్లగా నన్ను ఆదరించి నా ప్రతి స్టెప్ కూడా వాళ్ళు ఛానల్లో వేస్తూ, న్యూస్లో రాస్తూ, ప్రతి ఒక్కటి కూడా నాకు తెలియనివి కూడా నాలోంచి నా పాయింట్స్ తీసుకొని వాళ్ళు మంచివి రాసుకొని ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే నిజంగా వాళ్ళే కారణం. అందుకు మీకు ఫస్ట్గా థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ కూడా నిజంగా, ప్రెస్ వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. ఇంకొకటి, ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుంటున్నారు, ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రుల సహకారంతో కూడా ఇంకా మహిళలు ముందుకొచ్చే ప్రయత్నాల్లో అవేర్నెస్ ఏమన్నా కల్పించాలని, వాళ్ళు కూడా ఇవాళ రేపు అసలు నేను సన్ అయిపోయాను. నన్ను హట్ చేయమంటున్నారు. మా సిటీ సార్ ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నిలబడి నేను కట్ చేసుకుంటే నాకు అది ఎంతో ఆనందంగా అనిపించిందండి. అట్లాంటి సందర్భాలు నా భర్త నాకు చాలా సపోర్ట్ చేస్తాడు. ప్రతి విషయంలోనూ కూడా నేను బయట పనిచేయడానికి చాలా సపోర్ట్ చేస్తారు. మా సార్ ప్రైవేట్ జాబ్ చేస్తారు, అయినా ఇంటి దగ్గర ప్రతి విషయాన్ని కనిపిస్తుంది. నన్ను చూసి మా ఆఫీసర్లే, నువ్వు ఇలా ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు లక్ష్మి, నువ్వు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటావు, ఎంత నవ్వుకుంటూ ఉంటావో, 9 గంటలకు వెళ్ళేటప్పుడు కూడా అండి. స్వాతి నా పేరు. విఆర్ఎం సార్ దాంట్లో యాంకర్గా చేస్తాను. నేను ఒక ఏపీ తెలంగాణ ఒక 10 ఛానల్స్ వరకు యాంకర్, న్యూస్ రీడర్. నేను బయట ఫీల్డ్ వర్క్ తెలీదు, స్టూడియోలో ఓన్లీ వర్క్, న్యూస్ చేసి చదివి పంపించడం ఒక్కటే తెలుసు. కానీ మనం ఇంట్లో చూసుకుంటూ బయట పనులు అన్నీ చేయాలి అంటే ఇంట్లో సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ఉండాలి. ప్లస్ మన పిల్లలకి చూసుకోవడం కానీ, మన హస్బెండ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా లేదు. బయట పనులు అయితే మనం చేయలేము. 24 hours వాళ్ళు డే టైంలో డే వర్క్ ఒకటే చేస్తారు జెంట్స్. మనం అలా కాదు, ఇంట్లో చూసుకోవాలి, ఇటు బయట పనులు అనేది కూడా మనం చూసుకోవాలి. వృత్తిపరంగా మన డ్యూటీ ఏంటి అనేది మనకే తెలుసు. ఎలా కష్టపడతామో, వంట చేసుకొని, ఇంట్లో పిల్లల్ని స్కూల్కి పంపించుకొని, మళ్ళీ మార్నింగ్ 10 కాగానే మన పనులు మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలనేది, అది చాలా ధైర్యం ఉండాలి. ప్లస్ బయట జరిగే సమాజాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. బయట పనులు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. ఆ భగవంతుడే తెలుసు మీరు ఏం చేయొద్దంటే, మా బావమరిదికి తెలిసిన డాక్టర్ హైదరాబాద్లో ఉంటే ఆయన ద్వారా ఆ హాస్పిటల్కి తీసుకెళ్తే, ఏమీ లేదమ్మా, వారం 10 రోజులు ఐసీయూలో ఉంటే సరిపోద్ది, మీరు ఏ సర్జరీ వద్దు అన్నందుకు ఆ దేవుడు సల్లగా ఉండి మమ్మల్ని కాపాడాడు. మిమ్మల్ని ఈ రకంగా నేను ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. నెంబర్ల ఆధారంగా అందరికీ ఫోన్ చేసి మా సార్కి ఈ విధంగా అయింది చెప్తే ప్రతి ఒక్కరూ నన్ను కొంచెం ప్రేమతో ఆదరించారు. నా భార్యకి ఫోన్ తప్ప ఏం తెలియదు, కానీ నేను 15 రోజులు ఐసీయూలో ఉన్నాను. అసలు ఐసీయూలో ఉన్న ఏం నాకు తెలియదు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంలో ఉండి అందరినీ ఇంత ఆప్యాయతంగా పిలిచి ప్రేమానురాగాలు పంచుకోవడానికి కారణం నా భార్య. ఏమి లేకపోతే శ్రీనివాస్ లేడు, శ్రీనివాస్ ఉన్నాడు. ఆ తర్వాత నేను ఈ వృత్తిలోకి రావడానికి కారణం, అంబులెన్స్లో తీసుకెళ్ళేటప్పుడు 108 అంబులెన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్లో మాట్లాడేది ఒకటి, తీసుకుపోయేది ఒకటి. ఈ మధ్యలో వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. మా మిస్సెస్కి లేనిపోయిన మాటలు చెప్పి అసాధారణ గారు డైరెక్ట్గా నిమ్స్కి రాస్తే పక్కన డెల్టా హాస్పిటల్కి తీసుకెళ్లారు. డెల్టా హాస్పిటల్లో 2 లక్షల రూపాయలు సర్జరీకి అడిగారు.
మరి మా మిస్సెస్కి ఏ తెలివి వచ్చిందో, ఏ దేవుడు ఏ వరం ఇచ్చాడో కానీ తెలియదు, కానీ ఆపరేషన్ వద్దు అన్నదట. 2 లక్షలు అడిగిన వాళ్ళు తర్వాత 70 ఏళ్ళకి వచ్చారు. మళ్ళీ చక్రవర్తి గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు, నగేష్ గారు, ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గొప్ప మహిళా మనులకి మనం సత్కారం చేసుకోవడం ప్రెస్ క్లబ్ గర్వంగా ఫీల్ అవుతుంది. వాస్తవ నీతి నిజాయితీ కర్తవ్యంతో పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్, ఫైర్ బ్రాండ్ అంజలి మేడం తర్వాత మన లక్ష్మీ మేడం గారు. మేడంకి ప్రెస్ క్లబ్ తరఫున సత్కారం చేయడం మా గర్వకారణం మేడం. ధన్యవాదాలు. మీరు పిలవగానే వచ్చి మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా అవి బయటికి చెప్తే ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మనం రాసే ప్రతి రాత కూడా ఒకరికి బతుకునిచ్చేలా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను అది పెట్టుకున్నాను. నవజీవన ప్రియ నా పేరు. అంటే నేను రాయగలను, పాడగలను. చిన్న పాట తరపు నుంచి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సతీమణి అంతోటి నాగమణి గారికి ఘన సత్కారం జరుగుతుంది. ఈ సత్కారం చేయడం ప్రెస్ క్లబ్ కి గర్వకారణంగా భావిస్తున్నాం మేడం. మీరు ఘనంగా సన్మానం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమానికి మేడం ఇచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆమెకు మనం సత్కారం చేయడం ప్రెస్ క్లబ్ కి గర్వకారణంగా భావించడం జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు. మీడియా రంగంలో మీరు అంచెలంచెలుగా ఎదిగి నేషనల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం మేడం. ప్రెస్ మీడియా తరఫు నుంచి, ముఖ్యంగా ఖమ్మం జిల్లా ప్రెస్ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని సత్కరించడం మా గర్వకారణం మేడం. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు గౌతి స్వాతి మేడం రండి. విజేత మేడం మీరు ఓకే. శ్రీనివాస్ గారు, మిసెస్ నాగమణి గారు రండి. రండి. ఎస్ఐ గారు రండి. ఈ గ్రూప్కి అందం రండి. వర్ధిల్లాలి మహిళా దినోత్సవ ఐక్యత, వర్ధిల్లాలి మహిళా దినోత్సవ ఐక్యత. ఓకే, థ్యాంక్ యూ. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, యూనియన్ అధ్యక్షులు చక్రవర్తి గారు, శ్రీనివాస్ గారు, అట్లనే మన నగేష్ గారు వారి కార్యక్రమానికి వచ్చినందుకు రేష్మా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రెస్ క్లబ్ థ్యాంక్ యూ. యాంకర్ రిష్కా గారిని ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. రిష్కా గారికి ప్రెస్ క్లబ్ తరపు నుంచి సత్కారం చక్రవర్తి గారు, శ్రీనివాస్ గారు స్వయంగా నిర్వహిస్తున్నారు. వారి కార్యక్రమానికి రావడం ధన్యవాదాలు మేడం. మీరు మిమ్మల్ని సత్కరించుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. ప్రెస్ క్లబ్ కి ఖచ్చితంగా మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలి మీ వృత్తులని కోరుకుంటుంది ప్రెస్ క్లబ్. థ్యాంక్ యూ మేడం. ముందుకు సాగాలని కోరుకుంటూ మిమ్మల్ని ఖమ్మం ప్రెస్ క్లబ్ సగౌరవంగా గౌరవిస్తుంది మేడం. మీరు మీ వృత్తిలో ఇంకా మన ముందుకు సాగాలి. సృజనాత్మక ఆలోచన